హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణశ్రీ వెంకట్. కర్రీ ఎంతో బాగా చేద్దాం అనుకుంటాం కానీ ముద్దగా అయిపోతుంటుంది కదా ఆలు కర్రీ. అలా కాకుండా క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఫ్రై లాగా రావాలంటే మనం ముందు ఆయిల్ వేడి చేసుకొని హైలో పెట్టుకొని కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆలు ముక్కలు. సో అన్నిటినీ ఇలా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇట్లా తీసేసుకోవాలన్నమాట. ఇవి ఆలుగడ్డను బట్టి కూడా మనకు అలా కర్రీ ముద్దలాగా అయిపోతుంటుంది అనమాట. సో ఇట్లా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే ముందుగానే మనకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నమాట. చూసారా, ఇలా చూస్తుంటేనే క్రిస్పీనెస్ తెలుస్తుంది కదా, ఇట్లా తీసేసుకోవాలన్నమాట. నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు, ఇంత ముక్కలన్నీ కరెక్ట్ సైజులో ఎలా వస్తాయి, ఇలా క్రిస్పీగా ఎలా ఉంటుంది కర్రీ అని చెప్పి. ఇదే అన్నమాట సీక్రెట్. సో ఇలా ఈ కట్టర్తో కూడా మనం కట్ చేసుకునే విధానంతో ఆ ముక్కలు చిన్నగా మంచిగా వస్తాయి అన్నమాట. సో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అదే ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు వేసుకొని అవి గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, ఈ ఫ్రైలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇది మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కల్ని కలిపేసుకోవాలన్నమాట. సో ఇట్లా చేస్తే మనకి ఫ్రై లాగా వస్తుంది, త్వరగా అయిపోతుంది కూడా. ఇంకేమి వేగటానికి మనమేం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, జస్ట్ అన్నీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో దీనిలో కొంచెం పసుపు వేసాను, అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో ఇవి తాలింపులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కాకపోతే ఫ్లేమ్ మనం కొంచెం మీడియం కన్నా హైలో పెట్టుకుంటేనే ఫ్రై లాగా వస్తుంది అన్నమాట, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కదా, చూసుకొని కారం వేసుకోవాలన్నమాట సరిపడా. కారం కలిసేలాగా మంచిగా కర్రీ ముక్కలంతా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనిలో పొడి మసాలా వేస్తున్నాను అన్నమాట. ఇది గరం మసాలా అందరి ఇళ్ళల్లో రెడీమేడ్గా ఉంటుంది కదా, సో అది వేసి కలుపుకోవాలి. ఇంకా గార్నిషింగ్కి అండ్ టేస్ట్ కోసం కూడా కొత్తిమీర వేస్తున్నాను, సన్నగా తరిగి వేసి కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా ముక్కలతోటే వస్తుంది, అవి ఫ్రైగా ఉండటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఆలు కర్రీ. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడ్డించుకోవటమే. ఇది మనకి చపాతీలోకైనా బాగుంటుంది, వేడి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.